హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక డిఫరెంట్ డిష్‌తో మీ ముందుకు వచ్చేసానండి. చికెన్‌తో పికిల్ చేసి చూపిస్తున్నాను. మనకు ఎప్పుడంటే అప్పుడు చికెన్ తినాలనిపించినప్పుడు వెంటనే ఎళ్లి షాప్‌కి తెచ్చి చేసుకునేంత ఓపిక లేకుండా ఉంటుంది కదండీ ఒక్కొక్కసారి. సో, ఇలాగా ఒక్కసారిగా మనము పికిల్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు ఈ పికిల్ నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి రైస్‌లో యేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు. చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆఫీసులకెళ్ళే వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది ఇది. దీనికోసం అయితే నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ చికెన్ అయితేనే ఇందులోకి బావుంటుందండి. బోన్స్ ఉంటే అంత బావుండదు పికిలు. దీన్ని మీడియం సైజులోకి కట్ చేసుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకి ఈ సాల్టు, ఈ పసుపు, ఆయిల్ బాగా పట్టేలాగన బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. టైం ఉంటే ఒక 5-10 మినిట్స్ పక్కన ఉంచండి. లేకపోతే డైరెక్ట్‌గానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ చికెను. ఆ చికెను ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. ఇందులో నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్‌తోనే ఈ చికెన్ మొత్తం ఉడికిపోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ చికెను ఈ పాన్‌కి అంటుకోకుండా నీట్‌గా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనకు వాటర్ వచ్చేసాయి చికెన్‌లో నుంచి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఈ చికెన్ మనకు బాగా కుక్ అయిపోతుంది. వాటర్ కూడాను బాగా ఇంకిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ మనకు వాటర్ లేకుండా మొత్తము డ్రై అయిపోయింది. ఆయిల్ కూడా ఏం లేదు, వాటర్ కూడా ఏం లేదు. మొత్తం డ్రై అయిపోయింది. ఈ ముక్కలు ఇలాగ రెడ్ కలర్‌లోకి పూర్తిగా ఫ్రై అయిపోయి ఉండాలి. చూడండి, ముక్క రెడ్ కలర్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్‌లో లవంగాలు, యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లేదా 3 అనాస పువ్వులు యాడ్ చేసుకోండి. మరియు ధనియాలు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టేబుల్ స్పూను మెంతులు, ఒక టేబుల్ స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఈ మసాలాలన్నీ వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ మసాలాలు లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు. మళ్ళీ ఎక్కువ మాడిపోతే మనకు చేదొచ్చేస్తుందండి పికిల్ మొత్తము. లైట్‌గా హీట్ అయితే చాలు. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ బట్టి ఈ మసాలా పౌడర్ మీరు తయారు చేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ కేజీకి అయితే అది సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి మనకు పికిల్ సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక పిడికెడు యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనకు రెడ్ కలర్‌లోకి వచ్చేయాలండి. మరి పచ్చిగా ఉంటే మనకు పికిల్ చెడిపోతుంది. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఇచ్చండి. మా ఇంట్లో బాగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. పికిల్‌లో ఉంటే టేస్ట్ బావుంటుంది. అలాగని నేను యాడ్ చేశాను. ఇలాగ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను. ఆ చికెన్ ఇందులో యేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి. తక్కువైనా కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్‌లో ఈ చికెన్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఈ చికెన్ మొత్తం రెడ్ కలర్‌లోకి వచ్చేయాలి. ఇలాగ మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదండీ మసాలా పౌడరు. ఆ పౌడరు, అదేవిధంగా కారము, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు చూసి యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు అందులో కూడా యాడ్ చేసుకున్నాము. దాన్ని బట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి. కారం కూడాను మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. నాకు కొంచెం కారం తక్కువైంది. నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసే చేసుకోవాలండి. స్టవ్ ఆన్‌లో ఉంటే ఈ మసాలాలన్నీ మాడిపోయి చేదొచ్చేస్తుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఫ్యాన్ కింద 10-15 మినిట్స్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది గట్టి పడిపోయింది మనకి చల్లారిపోయిన తర్వాత. ఇలా గట్టి పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతే మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దండి లెమను. మనం తీసుకున్న చికెన్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలాగ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి
బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. దీన్నేంటంటే వెంటనే సర్వ్ చేస్తే బావుండదండి. ఒకరోజు పక్కన పెట్టేసి నెక్స్ట్ డే తిన్నామంటే సూపర్‌గా ఉంటుందిది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుందిది. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చు. చికెన్‌తోనే కాదండి, రొయ్యలతో గూడాను ఇలాగ పికిల్ పెట్టుకోవచ్చు. దాన్ని గూడా నేను వేరొక వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆఫీసులకెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.